SSDC and coordinators, those who have given and selected me for giving training, thank you very much. My name is SN Sujata. I'm working as a functional English and life skill trainer in APSRW Schools and College, Chittoor districts. So, yesterday what we discussed, yes, general introduction. Yesterday we discussed that general introduction of the myself. So, where we have to introduce ourselves, where it is necessary to introduce ourselves. So, generally, if we meet the people, we have to say our name, place, and our qualification, what we are studying, etc. So, if any peer groups or any new persons, if we meet, we have to introduce our friends also. Why this self-introduction is very, very important. Okay, why this self-introduction is very, very important. Let us see today. Okay, this is the recapitulation. Yesterday, what we discussed in the class. Today, we are going to learn the new topic. In self-introduction, what are the remaining things? Okay, yeah. Why self-introduction is very, very important? Can anyone tell? What you learned yesterday? Yes, how to introduce ourselves. What is a self-introduction? A self-introduction explains who you are. Evaru anedi చూపిస్తుంది. So, a self-introduction teaches who you are. Okay. So, what do you and what others need to know about you? So idanmata. Before going to topic, can we learn one story? What, Nagesh? Good afternoon. Nagesh, good afternoon. Okay. Okay, story vindama. Can we learn one story today? Motivational story. Okay? Yeah. సో ఈరోజు నేను ఒక స్టోరీతో స్టార్ట్ చేయబోతాను. ఎందుకు నేను స్టోరీ చెప్తానంటే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు స్టూడెంట్స్. ఓకే, nowadays in society many things is going to happen, so we are not giving importance to our parents. So you are teenagers, you are studying intermediate, right? So nowadays we are not giving any importance to our parents. So if you learn this, through this at least you have got some information about the parents. Okay, ee roju manam oka katha nerchukundam. Okay, yeah. ఒక అమ్మ నాన్న ఉన్నారనమాట. ఆ అమ్మ నాన్నకి ఒక అబ్బాయి. ఆ అబ్బాయి చాలా బాగా చదువుకునేవాడు. బాగా గారాబంగా పెంచారనమాట ఆ అబ్బాయిని. సో అతను ఏది అడిగినా వాళ్ళు కొనిచ్చేవాళ్ళు. ఒక్కగానొక్క కొడుకు. ద పేరెంట్స్ హ్యాస్ ఓన్లీ వన్ సన్, ఓన్లీ సన్ అంటే ఒకే ఒక కొడుకు. సో ఆ అబ్బాయికి చిన్నప్పటి నుంచి చాలా బాగా పెంచారు. సో అతను ఏ బొమ్మలు అడిగినా కొనిచ్చేవాళ్ళు. తర్వాత అతను ఏదైనా చూస్తే కొత్త బట్టలు, షూస్, ఇలాంటిది ఐస్ క్రీమ్స్, చాలా ఈ జనరేషన్ పిల్లలు ఏం అడుగుతుంటారు, అవన్నీ కొనిచ్చేవాళ్ళనమాట. సో అలా అతను ఈవెన్ అతను కూడా చాలా బాగా చదువుకునేవాడు, క్లాస్ ఫస్ట్, టాపర్. సో అన్నిట్లో తను నంబర్ 1 గా ఉన్నాడనమాట. సో అంత బాగా పెంచారు. అతను ఏం చేశాడు, 10th కి వచ్చాడు. ఇలా అన్నిట్లో టాప్ ర్యాంక్స్ తెచ్చుకుంటూ 10th క్లాస్కి వచ్చాడు. సో 10th లో కూడా తనే స్కూల్ టాపర్. సో చాలా బాగా చదువుతా వచ్చాడు. సో వెంటనే అతన్ని ఇంటర్మీడియట్ జాయిన్ చేయించారనమాట. ఈవెన్ ఇంటర్లో కూడా తనకి 98% వచ్చింది. సో తన వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి, మమ్మీ డాడీ నేను ఇన్ని రోజులు మీతో చదువుకున్నాను, సో నేను ఇంకా మీదట మీతో ఉండట్లేదు, నాకు హాస్టల్లో చదివిపిస్తే నేను బాగా చదువుకొని మీకు మంచి పేరు తెస్తాను అన్నాడనమాట. ఓకే అనేసి ఇన్ని రోజులు మనతో పెట్టుకున్నాము. ఆ అబ్బాయిని ఎక్కడ పంపించలేదన్నమాట, చాలా గారభంగా పెంచారు. సో వాళ్ళు తనతోనే పెట్టుకున్నారు. ఇప్పుడు తనకు ఒక ఏజ్ వచ్చింది. సో అతన్ని నమ్మి హాస్టల్లో జాయిన్ చేయించారు. హాస్టల్లో అయితే కొంచెం డిసిప్లైన్ ఉంటుందమ్మా, నేను బాగా చదువుకుంటాను అని చెప్పాడనమాట. సరే అని ఇంకా అతనికి ర్యాంక్ కూడా వచ్చింది, ప్లస్ అతన్ని తీసుకెళ్లి మంచి బీటెక్ కాలేజ్లో చేర్పించారనమాట. సో ఇంకా అతను హాస్టల్లో ఉంటున్నాడు కాబట్టి ఇన్ని రోజులైతే పేరెంట్స్ దగ్గర ఉన్నాడు.
సో అతను హాస్టల్‌లో ఉన్నాడు కాబట్టి తనకి మంచి కావాల్సిన ప్యాకెట్ మనీస్ అలాంటిది ఇస్తూ వచ్చారనమాట. సో అతనంతా వాడు తీసుకొని ఫ్రెండ్స్‌తో బాగా ఎంజాయ్ చేయడం నేర్చుకున్నాడు. ఎలాగంటే సో తను పార్టీస్ పెట్టడం, మూవీస్‌కెళ్ళడము, ఇంటికెళ్తానని వీకెండ్స్‌లో ఇంటికెళ్ళకుండా ఫ్రెండ్స్‌తోనే ఎక్కువ స్పెండ్ చేసి చాలా మంది ఫ్రెండ్‌షిప్ చేసుకున్నాడు. అట్లా కొన్ని రోజులు సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్‌కొచ్చేటప్పటికి తన ఏజ్ కూడా కొంచెం పెరుగుతూ వస్తే తనకు కొంచెం ఫాస్ట్ కల్చర్ అనేది వచ్చిందనమాట. అప్పుడు అతనేం చేశాడు ఆహ్, ఇంట్లో చెప్పకుండా కొన్ని తప్పులు చేయడం స్టార్ట్ చేశాడనమాట. డబ్బులు ఎప్పుడైతే ప్యాకెట్ మనీ ఎక్కువైపోతాందో, అతనికి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా చాలా ఎక్కువైపోయిందనమాట. సో, అది వాళ్ళ అమ్మా, నాన్నకి తెలీదు. వాళ్ళ అమ్మా, నాన్న ఏమనుకుంటున్నారు, ఈ అబ్బాయి బాగా చదువుకుంటున్నాడు హాస్టల్‌లో. మనకు మంచి పేరు తెచ్చిపెడతాడు. మంచిగా జాబ్ చేసుకుంటాడు అనేసి. ఓకే. బేటా నువ్వు కావాల్సింది తీసుకో. నీకు ఇంకా ప్యాకెట్ మనీ అన్నీ ఇస్తాము అని ఇచ్చారనమాట. దాన్నంతా అతను చాలా వేస్ట్ చేసి స్టడీస్ పైన కాన్సంట్రేట్ చేయకుండా చాలా దుబారా చేస్తూ బ్యాడ్ హ్యాబిట్స్‌ని అలవాటు చేసుకున్నాడు. సో, అలా పార్టీలకెళ్ళడం, పబ్బులకెళ్ళడం, నైట్స్ అయితే లేట్ నైట్స్ అలా అక్కడున్న వార్డెన్‌కి డబ్బులిచ్చి వెళ్ళిపోవడము అలా చేస్తూ ఉన్నాడనమాట. ఒకరోజు ఏం జరిగిందంటే తన బర్త్‌డేకి పార్టీ పెట్టుకోవాలనుకుంటే మమ్మీ, డ్యాడీ డబ్బులు పంపించారు. సో, డబ్బులు పంపిస్తే అతను తీసుకెళ్ళి బాగా తాగడము, తినడం అన్నీ అయింది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి ఒక ఆటో ఎక్కాడు. ఇంకా హాస్టల్‌కి రావాలి గదా! సో, ఇంకా హాస్టల్‌లో ఎగ్గొట్టడం నేర్చుకున్నాడు. అబద్ధాలు చెప్పడము, అన్ని చెడ్డ అలవాట్లు నేర్చుకున్నాడనమాట. సో, ఇప్పుడు ఏం జరిగింది? తను ఇంకా ఆటోలో ఎక్కి ఇంకా హాస్టల్‌కి అప్పటికే 2:00 అయిపోయింది. ఏ ఆటోస్ ఏది దొరకలేదనమాట. చాలా సేపు క్యాబ్ కోసం వెయిట్ చేశాడు. తర్వాత అంతా వెతికాడు. ఎక్కడ దొరకట్లేదు. వాళ్ళు ముందే అన్‌కాన్షియస్‌లో ఉన్నారు. ఫుల్లుగా తాగేసున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే ఆల్కహాల్ తీసుకున్నారు. సో, అప్పుడు ఎవ్వరు లేదు. ఒకతను మాత్రం ఆటో తీసుకొచ్చి పెట్టాడు. తీసుకొచ్చి అక్కడ పెడితే ఇంకెక్కారనమాట. ఎక్కిన వెంటనే ఇతడు అడిగాడు. అప్పటికే 2:00 టైం. అంకుల్ ఈ 2:00 ఎవరు లేరు. సో, మేము ఎలా వెళ్ళాలనుకుంటాం అంటే, మీరు దేవుడిలాగా మాకొచ్చారు. అందరూ వెళ్లి ఈ టైంలో రెస్ట్ తీసుకుంటా అంటే, మీరు మాత్రం ఎందుకు ఆటో డ్రైవ్ చేస్తున్నారు అని అడిగాడనమాట. చూడు నాన్న నాకు కూడా నీలాగే ఒక కొడుకున్నాడు. అతను చదువుకుంటున్నాడనమాట ఇంటరు. సో, అతని కోసం నేను డే అంతా ఆటో తోలితే నాకంత అమౌంట్ రాదు. అందుకే నేను ఎక్స్‌ట్రా వర్క్ చేసి, మా అబ్బాయిని నేను మంచి కాలేజ్‌లో చేర్పించాలని, నేను నా నిద్రని, నా సుఖాన్ని వదులుకొని, పిల్లల కోసము నేను వర్క్ చేస్తున్నాను అని చెప్పాననమాట. సో, నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. అతను బాగా నేను చదువుకున్న చదువు మధ్యలో ఆపేసి తన కోసం నేను త్యాగం చేశాను. సో, నేను మా వైఫ్ ఇద్దరు కష్టపడి మా బాబుని చదివిపిస్తున్నాము. ఎందుకంటే అతను మాలాగా ఉండకూడదు. మాలాగా 10థో, ఇంటరో చదువుకోకూడదు. మంచి హైయర్ ఎడ్యుకేషన్ చేసి మంచిగా జాబ్ చేసుకుంటే మాకు కూడా హ్యాపీ. మా పిల్లలు సంతోషంగా ఉంటేనే కదా మాకు హ్యాపీ అని చెప్పాడనమాట. అందుకని నేను ఈ లేట్ నైట్స్‌లో గూడా నిద్రపోకుండా ఆటో తోలితే, అందులో వచ్చిన డబ్బులంతా చేర్చిపెట్టి, నా కొడుక్కి చదువుకి నేను ఆహ్, చేస్తున్నాను అని చెప్పాడనమాట. అది విన్న తర్వాత ఆ అబ్బాయి పేరు వికాస్ అనమాట. ఆ అబ్బాయి విన్న తర్వాత కళ్ళల్లో నీళ్లొచ్చేసి చాలా బాధపడిపోయాడనమాట. అయ్యో! మన అమ్మ, నాన్న మన కోసం ఎంత కష్టపడుతున్నారు. మనకైతే డబ్బులున్నాయి. ఆ డబ్బులంతా మనం ఫ్రెండ్స్ కోసం వేస్ట్ చేశాం గదా! ఇలాంటి చెడు ఫ్రెండ్స్‌నంతా మనం చేరి ఇలా డబ్బులు వీళ్ళకి స్పెండ్ చేసి, మన యొక్క పేరెంట్స్ యొక్క వాల్యూ తెలుసుకోకుండా మనం ఇన్ని రోజులు వేస్ట్ చేశాము. ఇప్పటికన్నా మనం మారాలి అని తన పైన తను ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నాడనమాట. తను లైఫ్‌లో చేంజ్ అయ్యాడు. ఆ రోజు నుంచి బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేసి, బాగా చదువుకొని, తను ఓ పెద్ద సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయ్యాడనమాట. సో, అది తనకి లైఫ్‌లో ఒక లెసన్. సో, ఒకవేళ తను గాని ఆ ఏజ్‌లో తెలుసుకోకుండా పోయుంటే ఏం జరిగింటుంది? తను అలానే కంటిన్యూ చేసుంటాడు. తన లైఫ్ స్పాయిల్ అయిపోయుంటుంది. ఒక ఆటో అతన్ని చూసి తను వాళ్ళ పేరెంట్స్ పైన చాలా రెస్పెక్ట్ పెంచుకున్నాడు. అంతవరకు తనకు పేరెంట్స్ యొక్క వాల్యూ తెలియలేదన్నమాట. సో, ఇదండి ఈరోజు స్టోరీ. వాట్ ఈస్ ద స్టోరీ? ఏంటి ఈ స్టోరీలో? అర్థమైందా? షో లైక్ దిస్.
ఆన్ యువర్ వీడియోస్ మా, వీడియోస్ ఆన్ చేయండి. అర్థమవుతుందా మీకు? కమాన్ ఆన్సర్. మీకు ఎస్, ఓకే, అర్థమైంది స్టోరీ. ఓకే మేడం, అర్థమైంది. అర్థమైందమ్మా? బాగుందా స్టోరీ? బాగుంది మేడం. ఓకే, మనం కూడా బాగా చదువుకోవాలి, రైట్? ఓకే మేడం. ఈ ఏజ్ అనేది టీనేజ్ అన్నమాట. ఈ ఏజ్ లో మనం ఎప్పుడైతే రాంగ్ స్టెప్ తీసుకుంటామో ఇంకా లైఫ్ అంతా అలాగే ఉంటది, రైట్ కదా? సో మనం ఎప్పుడైతే చాలా కష్టపడి మన అమ్మ నాన్న గురించి మనం ఆలోచించాలన్నమాట. మన అమ్మ నాన్న మన కోసం ఎంత కష్టపడుతున్నారనేది ఆలోచించి మనం బాగా చదువుకోవాలి. ఓకే, బాగుందా స్టోరీ? ఎస్, యా. సో యా, టాపిక్ లోకి వెళ్దామా? కెన్ వి గో టు టాపిక్? టుడేస్ టాపిక్ ఇస్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. సో రిమైనింగ్ పార్ట్. సో నిన్న కొన్ని నేర్చుకున్నారు. జనరల్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ నేర్చుకున్నారు. జనరల్ ఇంట్రడక్షన్, జనరల్ గా ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలని. ఓకే, జనరల్ గా ఎవరిని ఇంట్రడ్యూస్ చేసుకోవాలా, హైయర్ ర్యాంకింగ్ టు లెస్సర్ ర్యాంకింగ్ అన్నమాట. ఈ రోజు సెల్ఫ్ ఇంట్రడక్షన్ లో ఇంకొన్ని ఇంకా చాలా ఫార్వర్డ్ గా ఎలా ఉంటుంది అనేది మనము నేర్చుకుంటాం. ఓకే, ఎస్. వాట్ ఈస్ సెల్ఫ్ ఇంట్రడక్షన్? టు ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్స్, మనల్ని మనము ఇంట్రడ్యూస్ చేసుకోవడం అన్నమాట. ఏ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎక్స్ప్లెయిన్స్ హూ యు ఆర్, మనల్ని ఎవరని మనకు చూపిస్తుంది. వాట్ యు డూ అండ్ వాట్ అదర్స్ నీడ్ టు నో అబౌట్ యూ. Okay, what is a self introduction? A self introduction explains who you are and what you do and what others need to know about you. You should provide self introduction anytime you meet someone new and don't have a third party to introduce you. Offer a self introduction when you are, అంటే మనల్ని థర్డ్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేయకుండా ఉన్నప్పుడు మనమే మనల్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్స్. ఓకే, ఇప్పుడు మనల్ని మనం ఎప్పుడు డైరెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి? వెన్ వీఆర్ గోయింగ్ టు అటెండ్ ఏ ఇంటర్వ్యూ, వెన్ యు ఆర్ జాయినింగ్ ఏ న్యూ ప్లేస్, ఆర్ వెన్ వి మీట్ ఏ న్యూ పీపుల్, రైట్? ఈ 3 సిచ్యువేషన్స్ లో మనము మనల్ని ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సి వస్తుంది. So for example, you are already studying in the college or schools. So నీ గురించి ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ ద టాపర్ ఆఫ్ ద స్కూల్. సో ఇప్పుడు మీ స్కూల్ కి ఎవరైనా విజిట్ కి వస్తారు, డిసిఓ కానీ ఎవరైనా కలెక్టర్ వచ్చినప్పుడు మీరేం చేస్తారు? మీ ప్రిన్సిపల్ మ్యామ్ మా ధనరాజ్, ధనరాజ్, ఎస్. సో మిమ్మల్ని గురించి, యు ఆర్ ద టాపర్ ఆఫ్ ద కాలేజ్. అప్పుడు ప్రిన్సిపల్ మ్యామ్ ఏం చేస్తారంటే మిమ్మల్ని పిలుస్తారు. సో హీఈస్ రాజు, హీఈస్ ద టాపర్ ఆఫ్ ద కాలేజ్. అప్పుడు థర్డ్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇప్పుడు థర్డ్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేయనప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. ధనరాజ్, సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తావమ్మా? సెల్ఫ్ ఇంట్రడక్షన్ నీ గురించి. ఓకే, లిజన్. ఓకే, ఫస్ట్ విను, మళ్ళీ మాట్లాడతాం. ఓకే, యా. సో బిగినింగ్ అన్ ఇంటర్వ్యూ, అటెండింగ్ ఏ హైరింగ్ ఈవెంట్, ఎలాంటప్పుడు మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకోవాలి? నెట్వర్కింగ్ విత్ న్యూ కనెక్షన్స్ అండ్ గివింగ్ ఏ ప్రెజెంటేషన్. మనం ఈ ప్రెజెంటేషన్ చెప్పాలనుకున్నప్పుడు, ఒక ప్లేస్ లో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకున్నప్పుడు, ఓకే, ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు, మనం కొత్తగా ఎవరినైనా మీట్ అయినప్పుడు వాళ్ళ దగ్గర మన నేమ్ తో స్టార్ట్ చేస్తాం. చెప్పాను కదా, అవర్ నేమ్, వాట్ వీఆర్ స్టడీయింగ్ అండ్ వేర్ వి కమ్ ఫ్రమ్ ఎక్సెట్రా. ఇవన్నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ లో వస్తుంది. సో why it is very important?
A good introduction will help new acquaintance learn the essential details about who you are. When you don't have third party to provide an introduction, you must offer an informative self introduction that's engaging and memorable. The right introduction can solidify your name and purpose for the person you are speaking to. మన ఇంట్రడక్షన్ అనేది మన గురించి తెలియజేస్తుంది అనమాట. ఓకే, యా, సో మనల్ని మనము ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. నౌడేస్ those who are studying MBA, BTech, they don't know how to introduce themselves. మనల్ని హైగా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. నౌడేస్ ఇట్స్ వెరీ కాంపిటేటివ్ వరల్డ్ కదా. ఇది ఇప్పుడు ನಾವು జరిగేది ఏది, పోటీ ప్రపంచం. we have to be confident to speak ourselves. So self introduction is one of the very important marketing tool. So now we can see in the social media and in any business where we are seeing that how the people are introducing themselves and online classes and entrepreneur work. So they are introducing themselves to start the business. Everything is through online and everything is very, very fast. It's going in online purpose. Okay. So nowadays, very sad to hear that nowadays engineering also don't know to introduce themselves. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో చాలా మంది చదువుకుంటారు, టాపర్ గా ఉంటారు, కానీ ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు వాళ్ళు ఇంట్రడక్షన్ చేసుకునేది కూడా రాదన్నమాట. ఎందుకంటే వాళ్ళు సరిగా నేర్చుకుంటారు. సో దిస్ ఈస్ ద లక్కీ ఛాన్స్ టు లెర్న్ ఫర్ యూ టు లెర్న్ about self introduction and other things. Okay, wherever we go we have to introduce ourselves in a professional way. మనల్ని మనము ప్రొఫెషనల్ వేతో ఇంట్రడ్యూస్ చేసుకోవాలన్నమాట. ఓకే, యా, వితౌట్ గ్రామర్ మిస్టేక్ దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్. మీరు చూసింటారు మీ ఫ్రెండ్స్ ఎంతమందికి బాగా మాట్లాడగలరు? నౌ యు ఆర్ స్టడీయింగ్ ఇంటర్మీడియట్, రైట్? ఆర్ యు ఏబుల్ టు స్పీక్ వెరీ వెల్? Are you speaking continuously in English? No, you are not speaking. So sometimes we used to speak in Telugu. So only English medium students are speaking English. Those who are studying in English medium also, they are not speaking. Okay, yes, so this is the problem. This is the problem we are facing in the society and schools. So this is the platform to learn about learn English and learn to introduce ourselves. Okay, first myself I would like to introduce myself antamu. Okay, myself, I am SN Sujata. Myself, I am SN Sujata. Today you are going to learn remaining things, how we have to introduce in different style. I have completed my MA English, MPhil English and BEd English అంటాం. సో ఇప్పుడు నువ్వు బీటెక్ అలా చదువుకుంటే I have completed my engineering last year. I am fresher. I am searching for a new job in company. సో IT company అని ఇలా చెప్పుకుంటూ వెళ్తాం అన్నమాట. సో my hobbies. What are your hobbies? ఫస్ట్ హాబీకి వెళ్ళిపోదామా? ఫస్ట్ మన గురించి. Myself, my qualification, where I am working and my parents. Next day musundi, I am from which family? I am from agriculture family. I hail from an agriculture family. I belong to agriculture family. Okay, మీది అగ్రికల్చర్ ఫ్యామిలీ, వ్యవసాయ కుటుంబము అన్నప్పుడు ఎలా ఉంటుంది? I am from agriculture family. ఎవరో చెప్పు, my father is a agriculture. ఇంతకు ముందు ఫార్మర్ అంటున్నారు, ఇప్పుడు కొంచెం ట్రెండీగా అగ్రికల్చర్ ఫ్యామిలీ. మై ఫాదర్ నేమ్ ఇస్ మిస్టర్ రవి. మై ఫాదర్స్ నేమ్ ఇస్ మిస్టర్ రవి. మై మదర్స్ నేమ్ ఇస్ మిసెస్ గీత. మై మదర్ ఈజ్ ఏ
business, my mother is a homemaker, or my mother is a teacher, my mother is a doctor, my mother is a homemaker. Homemaker అంటే ఇంట్లో పనులు చేసుకుంటారు, ఓకేనా? హౌస్ వైఫ్ కన్నా హోమ్ మేకర్, ఇంటి పనులను చేసే వాళ్ళని హోమ్ మేకర్ అంటారనమాట. ఆర్ మై ఫాదర్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. మీ నాన్న ఒకవేళ జాబ్ చేస్తుంటే మై ఫాదర్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, మై మదర్ ఈజ్ ఏ హోమ్ మేకర్. హౌస్ వైఫ్ కన్నా హోమ్ మేకర్ బాగుంటుంది అనమాట. సో బిజినెస్ మ్యాన్, మై ఫాదర్ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్ అనొచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీ, డాక్టర్, టీచర్, ఇలా చెప్పచ్చు. ఓకే, యా. My mother is a homemaker, tailor, teacher, doctor, nurse. Nowadays, everyone is doing jobs. At least even housewives also doing some jobs like tailoring. They are working in milk dairies, right? No one is sitting at home freely. Everyone is doing job, right? Yes. Ours is a nuclear family. Madi? Nuclear family. In my family, mine is a joint family. Madi chala pedda kutumbamu. Nuclear family ante chinna kutumbam. I have father, mother and brother and me. Mine is a joint family. My family chala pedda family. Ma family lo, in my family, my grandfather, grandmother, father, mother, sister, uncle, aunt, we are living together. మా ఫ్యామిలీలో చాలా మంది ఉంటారు, దాన్నే జాయింట్ ఫ్యామిలీ అంటారు, రైట్? జాయింట్ ఫ్యామిలీ అంటే పెద్ద ఫ్యామిలీ. ఇన్ ఓల్డెన్ డేస్ వీ హ్యావ్ జాయింట్ ఫ్యామిలీస్, రైట్? ఎస్. ఐ హ్యావ్ 2 siblings, సిస్టర్ అండ్ ఏ బ్రదర్. నాకు అన్న చెల్లెలు ఉన్నారు, అక్క అన్న ఉన్నారు, తమ్ముడు చెల్లెలు ఉన్నారు. బోత్ ఆర్ ఎల్డర్ టు మీ. నాకు అన్న అక్క ఉన్నారు, వాళ్ళిద్దరు నాకన్నా పెద్దవాళ్ళు అని అంటాం. వాళ్ళని ఏమంటారు? సిబ్లింగ్స్. సిబ్లింగ్స్ అంటే ఎవరు? మనతో పుట్టిన వాళ్ళని సిబ్లింగ్స్ అంటారు. దే ఆర్ ఎల్డర్ అంటే పెద్దవాళ్ళు. నాకన్నా పెద్దవాళ్ళని ఎల్డర్స్ అంటారు, నాకన్నా చిన్న వాళ్ళని యంగర్స్ అంటారు. ఐ హావ్ ఎన్ ఎల్డర్ బ్రదర్ అండ్ ఏ యంగర్ సిస్టర్. ఇద్దరు ఉన్నారనుకోండి, ఎల్డర్ బ్రదర్ అంటే అన్న, యంగర్ సిస్టర్ అంటే చెల్లెలు. I have 2 elder sisters. నాకు ఇద్దరు అక్కే ఉన్నారు. I am the youngest in my family. నేను మా ఇంట్లో చాలా చిన్నవాడు. I am the youngest in my family. నేను అందరికన్నా చిన్నదాన్ని. I have 2 brothers and I am the eldest. నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, నేనే వాళ్ళకన్నా పెద్ద. I have 2 brothers and I am the youngest. I have an elder sister and a younger brother. నాకు ఒక అక్క ఒక తమ్ముడు ఉన్నారు. ఇలా మన ఫ్యామిలీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తాం. ఫస్ట్ వచ్చి హైయర్ ర్యాంకింగ్ పర్సన్ ఇన్ అవర్ ఫ్యామిలీ. అంటే మన ఇంట్లో మన గ్రాండ్ పేరెంట్స్ ఉంటే, మా గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఏ రిటైర్డ్ ఎంప్లాయీ, మా గ్రాండ్ ఫాదర్ రిటైర్డ్ ఎంప్లాయీ, రిటైర్డ్ టీచర్ అంటారు. సో మై గ్రాండ్ మా ఈజ్ హోమ్ మేకర్. మా గ్రాండ్ మా అయితే హోమ్ మేకర్, లేదు టీచర్ అయితే మై గ్రాండ్ మా ఆల్సో రిటైర్డ్ టీచర్ అని ఇంట్రడ్యూస్ చేస్తాం. మళ్ళీ ఫాదర్, తర్వాత మదర్, బ్రదర్స్, సిస్టర్, ఇలా అయిపోతుంది అనమాట. తర్వాత ఏమొస్తుంది? మై హాబీస్. వాట్ ఈజ్ యువర్ హాబీ అని అడుగుతారు. మై హాబీ ఈజ్, ఒకటి ఉంటే ఈజ్ యూజ్ చేస్తాం. మై హాబీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ మోర్ హాబీస్. మనకు చాలా హాబీస్ ఉంటుంది. ఈ రోజు క్రికెట్ ఆడతాము, రేపు సాంగ్స్ వింటాము, ఫ్రెండ్స్ తో మాట్లాడతాం, లేదు బుక్స్ చదువుతాము. ఇలా మనకు కొన్ని డిఫరెంట్ హాబీస్ ఉన్నింది అనుకోండి, ఏం చేస్తాము? సో మై హాబీస్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అండ్ వాచింగ్ టీవీ. నా హాబీ వచ్చి నేను క్రికెట్ ఆడతాను, తర్వాత టీవీ కూడా చూస్తాను. ఈస్లో నేను టీవీ చూస్తాను. సో యు ఆర్ స్టేయింగ్ ఇన్ హాస్టల్ మీన్స్ యు ఆర్ ఓన్లీ ప్లేయింగ్. ఎస్. సో యు ఆర్ హోమ్ మీన్స్ ఇంట్లో ఉంటే ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళి బుక్స్ అక్కడ పడేసి కొంచెం హ్యాపీగా టీవీ చూస్తూ ఉంటారు. దిస్ ఈజ్ యువర్ హాబీ. దెన్ మై హాబీస్ ఆర్ లిజనింగ్ మ్యూజిక్ అండ్ రీడింగ్ బుక్స్. నా హాబీ వచ్చి నేను ఫ్రీ టైంలో మ్యూజిక్ వింటూ ఉంటాను, తర్వాత కొంచెంసేపు బుక్స్ చదువుతాను. ఈవినింగ్ వెళ్ళిందనే కొంచెంసేపు
సాంగ్స్ వినేసి బుక్స్ చదువుతాను. వాచింగ్ TED videos in my favorite hobby. Okay. Sometimes some children watching motivational videos, everything, right? Playing chess is my favorite hobby. ప్రతి రోజు నేను ఇంటికి వెళ్తే చెస్ ఆడకుండా ఉండలేను. దిస్ ఈజ్ మై ఫేవరెట్ హాబీ. కొంతమందికి ఒకే ఒక హాబీ ఉంటుంది, అది రోజు చేస్తూ ఉంటారనమాట. ఓకే, యా. So playing chess is my favorite hobby. Yeah, my hobbies are listening to music, reading books and watching movies. మూడు ఉంటుంది. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ మూవీస్. నాకు ఎప్పుడు సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టం. అండ్ కలెక్టింగ్ స్టాంప్స్. ఓకే, స్టాంప్ కలెక్ట్ చేయడం కూడా హాబీ. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ ఫ్రెండ్స్ అండ్ సర్ఫింగ్ ద ఇంటర్నెట్. నాకైతే కొత్త కొత్త ఫ్రెండ్స్ చేయడము, ఇంటర్నెట్ లో, ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ ని ఏర్పరచుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హాబీస్ అనేది మనకు ఉంటుంది. ఐ లవ్ గార్డెనింగ్. నాకు ఈవినింగ్ వెళ్ళి గార్డెనింగ్ చేయడము, చెట్లు నాటడము, నీళ్లు చెట్లకి వదలడం, ఇలాంటివన్నీ ఇష్టము అంటారు. వాటరింగ్ ద ప్లాంట్స్. ఐ లవ్ ప్లేయింగ్ పెట్. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద హాబీ. అంటే పిల్లలు పెట్ అనిమల్స్ ఉంటుంది కదా, డాగ్స్, వాటితో ఆడుకోవడం కూడా ఒక హాబీ అనమాట. లవ్ స్పెండింగ్ టైమ్ విత్ మై ఫ్రెండ్స్. నాకు ఫ్రెండ్స్ తో స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టము అంటారు. ఓకే, ఇన్ ఫ్రీ టైమ్ ఐ హెల్ప్ మై ఫాదర్ ఇన్ హిస్ బిజినెస్. అయితే మా ఫాదర్ బిజినెస్ లో హెల్ప్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ విలేజెస్ యువర్ ఫాదర్ ఈజ్ అగ్రికల్చర్ మీన్స్ దే హ్యావ్ కౌస్ అండ్ దే సెల్ ఇట్స్. సో నేనైతే మా ఫాదర్ బిజినెస్ లో చేస్తా. ఐ లవ్ టు వర్క్ అలాంగ్ విత్ మై ఐ సెల్ మిల్క్ అట్ ఈవినింగ్. నేను ఈవినింగ్ లో వెళ్ళి అందరింటికి పాలు ఇచ్చేసి వస్తూ ఉంటాను. మా మమ్మీ టైలరింగ్ చేస్తూ ఉంటారు. మా మమ్మీ టైలరింగ్ చేసేటప్పుడు నేను ఆ బట్టలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడము, ఏదైనా కొనుక్కు రావడంలో కూడా హెల్ప్ చేస్తూ ఉంటాను. దీస్ ఆర్ మై హాబీస్. ఓకే, in my free time I help my father in his business. In my free time I love to watching TV. So free time lo nenu eppudu TV chustu untanu. So these are my hobbies. Okay, next, this is the very very important topic. See here, have you seen this screen? Chudandi, introduce yourself. Okay, learn how to confidently give self introduction in English. మనం కాన్ఫిడెంట్ గా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలి అనేది నిన్న కొన్ని డిస్కస్ చేసాము, రైట్? ఈ రోజు కూడా కొన్ని ఉంటుంది. ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ మచ్ మోర్ దెన్ సేయింగ్ యువర్ నేమ్. మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు మన పేరు చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. యా, నౌ కెన్ యూ నోట్ డౌన్ దీస్ పాయింట్స్? ఇవి రాసుకుంటారా? Say answer. Ma, note it down. Hi, my name is. Let me introduce myself. This is very very important. Note down everyone. Suchita. Who is Suchita, Nana? Suchita. Madam. Video on cheyamma. Suchita, please. సుచిత, మేడం. మా కనిపిస్తుందా? వీడియో ఆన్ చేయరా? ఆన్ చేస్తాను. నీ ఫేస్ కనిపించట్లేదు నాన్న. ఆన్ చేస్తాను మేడం. లైటింగ్ పక్కన పెట్టుకో. స్క్రీన్ లో కనిపిస్తుందా? కనిపిస్తుంది. నోట్ చేసుకో. బట్ నీ ఫేస్ మాకు కనిపించట్లేదు. ఇక్కడ కనిపిస్తా. అవునా? మాకు ఇక్కడ కనిపించలేదు నాన్న నీ ఫేస్. లైటింగ్ పక్కన పెట్టుకో కెమెరా. లైటింగ్ పక్కన టర్న్ చేసుకో. ఓకే,
నీ ఫేస్ అయితే మాకు కనిపించలేదు. సో ఇక్కడ స్క్రీన్ లో ఉండేది నీకు కనిపిస్తుందా? ఆర్ యు ఏబుల్ టు సీ దట్ పీపీటీ? యా, నోట్ డౌన్ మా. ఫస్ట్ వన్ రీడ్. ఫస్ట్ లైన్. యా, Hi, my name first. Yeah, I think you don't have network. Hi, my name is కనిపిస్తుందా? యా, నోట్ డౌన్. కనిపిస్తుంది. అక్కడ ఉన్నవి అలాగే నోట్ చేసుకో. యా, రాసుకోనన్నా. కమ్ ఆన్, నోట్ డౌన్. హాయ్, మై నేమ్ ఈస్, I am dash years old. My birthday is on. I am from dash country. So you have to fill the details of yourself. Okay. So here they have given some blanks. So you have to fill the blanks. You have to write down and fill about yourself. Okay. ఇక్కడ ఉన్న blanks లో యా, సుచిత. ఎస్, నోట్ డౌన్. ఇప్పుడు కనిపిస్తుంది మా, రాసుకో అక్కడ ఉన్నది. Then you have to speak. Okay. Hi, my name is, I am dash years old. My birthday is on. I am from India. I live in Chittoor. There are 5 people in my family. They are with me. My father is a doctor. My mother is a homemaker. I am a student at school name. My favorite subject is, I want to become a doctor, engineer, or police, or soldier, anything. My hobby is, మీకు ఒకే ఒక హాబీ ఉంటే ఈజ్, ఎక్కువ హాబీస్ ఉంటే my hobbies are అనాలి. My favorite food is, what is your favorite food? Chicken biryani, chapati, or pizza? You have to write down. My favorite drink is fruit juice or any other drinks. My favorite day of the week. Which day you like most? Actually, everyone likes Sunday, right? Which day you like most? Yes. I like horror movies. My favorite month is May. The most beautiful place in my country is, మీకు ఏది ఫేవరెట్ బ్యూటిఫుల్ ప్లేస్? కులు మనాలి ఆర్ ఊటీ, గోవా. సో you have some different places you like very most. Okay, you like beach, Marina Beach. You can write your favorite places. Hi, my name is, అలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలా. Now after writing this, Suchita will speak. Okay, what Suchita? Show thumb. ఇది రాసుకున్న తర్వాత నువ్వు మాట్లాడాలి. ఓకేనా? యా, లెట్ us see how she is. Yeah, very good. Come on, note down. Nagesh, you are ready? Sorry, 1 minute. చెప్పండి మేడం. You know already this one, right? మేడం ఆల్రెడీ రాసేసాను. Have you note down? రాసుకున్నావా? ఆల్రెడీ రాశాను మేడం. Yeah, you finished it. Okay, you check it and fill it your details. ఓకే, ఆ బ్లాంక్స్ లో నీ డీటెయిల్స్ అంతా ఫిల్ చేసి పెట్టుకో. ఓకే, చేశాను మేడం. యా, యు బోత్ విల్ స్పీక్ నౌ. చేసేసావా? ఆర్ యు రెడీ టు స్పీక్? యా, వెరీ గుడ్. యా, షో యువర్ హ్యాండ్ రైటింగ్. ఓకే, రాశాను మేడం. హ్యాండ్ రైటింగ్, ఎస్, రాసిందే హ్యాండ్ రైటింగ్ చూపించు. దగ్గర జూమ్ చేసి చూపించు. బాగోలేదు. హౌ యు ఆర్ రైటింగ్? ఇట్స్ ఓకే, షో మీ. స్పీడ్ గా రాశాను మేడం. మళ్ళీ తర్వాత రాసిన తర్వాత చూపిస్తాను మేడం. ఇట్స్ ఓకే, షో యువర్ హ్యాండ్ రైటింగ్. మేడం చూపించు, పర్లేదు. ఇట్స్ నాట్ పబ్లిక్ ఎగ్జామ్. షో మీ. యా, నైస్. దెన్ యూ హ్యావ్ టు స్పీక్. ఇప్పుడు నువ్వు మాట్లాడాలన్నమాట.
ఓకే మేడం. Yeah, start. చూసి చదువు పర్లేదు ఒకసారి. ఓకే మేడం. See and read. Yeah. Hi, Hi, my name is start check. No. Let me introduce myself. Good afternoon to one and all. First I'll start cheyali. Okay. Good afternoon to one and all. Good afternoon to one and all. Or good afternoon to all. Enough. Madam. Yes. Start. Let me introduce myself. Okay. Hi, my name is Nagesh. I am 18 years old. 18 years old. 18 years old. My birthday My birthday is on July 25 month, July 25th, 2003. My birthday is on 25th July. 25th. Okay, madam. My birthday is on 25th July 2003. Okay. I am from India. Okay. I will in Anantapur district. Okay. There are four people in my family. Yes. They are living with me. madam. They are living వాళ్ళతోనే ఉంటున్నారా దూరంగా ఉంటున్నారా నువ్వు హాస్టల్లో ఏమన్నా ఉంటున్నావా? లేదు మేడం వాళ్ళతోనే హాస్టల్లో మేడం. They are with me. They are with me. నీతోనే ఉంటున్నారు నీ yes. My mother. My father is my father my father. My father is or an అంటే ఏమి an engineer లేదు farmer agriculture అంటే ఏ యూస్ చేయొచ్చు. an ఎప్పుడు యూస్ చేయాలి తెలుసు కదా? ఆర్టికల్స్. My father is an agriculture. My mother is My father is ఏ చెప్పొచ్చు. an ఎప్పుడు యూస్ చేయాలంటే కొన్ని సందర్భాల్లోనే ఆర్టికల్స్ తెలుసు కదా? ఓకే మేడం. అప్పుడే యూస్ చేయాలి వాటిని. ఓకే. My father is in agriculture. My mother is a housewife. I am a homemaker చెప్పాలి. ఓకే. I am a student at ఏ ప్లేస్? I am student at కాలేజ్ నేమ్. ఉన్నాను మేడం చెప్తాను. యువర్ కాలేజ్ నేమ్. ఓకే మేడం. ఓకే. Yeah. I am a study at Newton Anantapur. I am a student at. Okay. On your video, show your face. Okay. Video on చేసి చెప్పొచ్చు. No problem. Okay. Yeah. Come on. Speaking well. You speak. No problem. పర్లేదు తప్పైనా పర్లేదు నేర్చుకునే దానికే కదా మనం వచ్చింది. ఓకే మేడం. I am student at మేడం కాలేజ్ నేమ్ మేడం ఇక్కడ. Yes. Anantapur. Yes. I'm student at yeah. Yes. Anantapur Newtown Junior Boys. My favorite. Sorry. Newton Junior College Anantapur చెప్పాలి. I am a student at Newton. I am a student at Newton Junior College. I am student at Newtown Junior College. My favorite subject is my favorite sport is cricket. I want to become a 30 members. I want to become a soldier అన్నావు కదా, ఆర్మీ సోల్జర్. నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు? I want to become a. Okay, madam. My hobby is
playing songs. My favorite food. లిజనింగ్ సింగింగ్ పాడడం Listening, అంటే ఇష్టమా వినడం ఇష్టమా listening, madam. లిజనింగ్ టు మ్యూజిక్ అనాలి Okay, madam. యా My, మై హాబీ my, ఈస్ ho- లిజనింగ్ టు my hobby మ్యూజిక్ is listening to లిజనింగ్ టు మ్యూజిక్ music. My favorite food is egg rice. యా My మై favorite day ఫేవరెట్ డ్రింక్ ఈస్ drink. డ్రింక్ Okay, madam. My favorite drink is thumbs up. My favorite day of the week is Sunday. I like Kannada movies. ఓకే My favorite month is July. ఓకే The best Next. beautiful place in my country is Arakula. యా వెరీ గుడ్ ఎక్సలెంట్ నైస్ సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ వెరీ వెల్ అగైన్ ఐ విల్ ఆస్క్ ఓకే లేదు మేడం చదవగలను మేడం టెన్షన్ మేడం డోంట్ సీ చూడకుండా చెప్పడం నేర్చుకోవాలి ఓకే వితౌట్ సీయింగ్ యూ హ్యావ్ టు సే వాట్ ఎవర్ యు నో యూ హ్యావ్ టు జస్ట్ స్పీక్ అవుట్ యా Okay, ma'am. నౌ సుచిత ఆర్ యు రెడీ నాన్న సుచిత వీడియో ఆన్ చేయరా యా ఆర్ యు ఏబుల్ టు రీడ్ Okay, madam. on let me introduce yeah sure let me introduce myself ani start check Let me introduce myself. Hi, my name is S. Suchita. I am 17 years old. My birthday is on 1st December 2003. I am from Indian country. I okay live in Chittoor. There Okay. are 5 people in my family. There are with me. okay My father is a computer operator. My mother is homemaker. I am a student at a college what's your college name Southern Junior College. Government Junior College. okay My favorite subject is math. place you are from which district nana Chittoor district. which college Southern government junior college Government Junior okay College. okay yeah okay then My favorite subject is math. okay My favorite sport is kabaddi. I want to become a engineering. engineer I want to become My- an engineer my hobby I is want to become. My hobby is playing games, watching TV, reading books. okay My favorite food is chapati. My favorite drink is maja. oh okay My favorite day of the week is Sunday. okay I like comedy movies. yes My favorite month is May. The most beautiful place in my country is Charminar is your favorite place. Have you visited Charminar? Vellava Charminar దగ్గరికి where it located ఉంది Charminar ఎక్కడమ్మా ఉంది yeah yes yeah very good nice okay now I ask one question so we are communicating in English right మనము English లో communicate చేస్తాం okay it's for just general knowledge purpose it's a simple question what is your favorite bird Madam, what is your favorite bird peacock. ఏ bird అంటే ఇష్టం Peacock.
Why? It has beautiful feathers, right? Madam? పీకాక్ చాలా బ్యూటిఫుల్ అందమైన రెక్కలు ఉంటుందనా, దాన్ని ఏమంటారు? ఫెదర్స్ కదా. ఎందుకు ఇష్టం పీకాక్ అంటే? యా, it's beautiful like you, right? Yes. Then yeah, now I'll ask one question. Okay, ma'am. So you know about birds, right? You know about birds. Meeku birds ante telusu kada, anni birds almost all meeku telusu. So which bird has large brain? ఏ bird kaithe large brain untundi, and it's most among intelligent bird among all other birds, and its life space is 80 years lifespan. 80 years వరకు ఉంటుంది. Most intelligent bird, and it has a language for communication. అది body language. We are speaking, no, we are showing our body language for communication. So yesterday we discussed. So దానికి communication కి body language use చేస్తుంది, and it copied to repeat what the human being speaks. What is that bird? Each bird can talk like a human, and which is the most intelligent bird among other birds. Andarkaina chala తెలివైన bird, and it uses body language for communication. మాట్లాడేదానికి బాడీ లాంగ్వేజ్ మనుషులు యూస్ చేస్తారు, అలాగే ఆ బర్డ్ టోటల్ యూస్ చేస్తుంది. Parrot, madam. Excellent, very good. It has a large brain and most intelligent bird. Very good. Yeah, you too have more intelligence, right? Baga kanukunnavu. Okay, parrot is a very intelligent bird, and it uses body language for communication. So let us go to the topic. Ivi vachu kada nanna, tomorrow also again I'll ask this one. Now we'll move to my name is. Before going to start the topic, first we have to use our name. My name is S.N. Sujata. Everyone calls me Sujata. I am S.N. Sujata. I am from Chittoor. I am from agriculture family. I am from agriculture family or teacher family, doctor family. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. I hail from agriculture family. My hometown is, నేను ఎక్కడ పుట్టి పెరిగాను అదనమాట. My hometown is Chittoor. I born and brought from Chittoor కూడా అంటారు. I live in Chittoor. Can you repeat this? I am from. Can you say about yourself? I am from which family? Suchita? What are your parents? మీ ఫాదర్ ఏం చేస్తారు? కంప్యూటర్ ఆపరేటర్. I am from, మీది వ్యవసాయ కుటుంబమా లేదు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ఆర్ టీచర్స్ ఆర్ డాక్టర్స్ ఫ్యామిలీ? అగ్రికల్చర్ ఫ్యామిలీ. వ్యవసాయమే కదా. ఐ ఆమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఫ్యామిలీ అనాలి. నెక్స్ట్ చెప్పు. సేమ్ ఇది కూడా అంతే. ఐ హెయిల్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఫ్యామిలీ. మై హోమ్ టౌన్, ఏది టౌన్ మీది? టౌనా విలేజా? యు ఆర్ ఫ్రమ్ టౌన్ ఆర్ విలేజ్? నేమ్ ఆఫ్ యువర్ టౌన్? ప్రెసెంట్ టౌన్ లో ఉన్నాం. Yeah, tell me the name. Sadam. ఊరు పేరు చెప్పు నాన్న. Sadam town. I am from, my hometown is Sadam. I live in Sadam అనొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏజ్. తర్వాత ఏజ్ చెప్పాలన్నమాట. I am dash years old. I am 18 years old. I am around your age. ఒకవేళ నీది నా ఏజ్ ఒకేలాగుంటే I am around your age. ఇంచుమించు మన ఇద్దరు ఏజ్ ఒకటే అన్నట్టు చెప్పాలి. I am in my early 20s. ఇలా కూడా చెప్పచ్చు అనమాట. సో నెక్స్ట్ హాబీస్.
I like cooking food. I like cooking food. నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. Cooking is my hobby. నేను చెప్తాను, cooking is my hobby. I am interested in watching TV. నాకు టీవీ చూడడం అంటే మహా పిచ్చి, చాలా ఇంట్రెస్ట్. I am good at handwriting. I am good at cooking. I am good at writing stories. My hobby is playing Coco. I have a passion for new things. I have a passion for teaching. నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. I love teaching. Teaching is my passion. ఓకే, అలా మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు మనకున్న గుడ్ క్వాలిటీస్ చెప్పాలన్నమాట. వాట్ ఆర్ ద గుడ్ క్వాలిటీస్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. సో నెక్స్ట్, I want to hear from you. Yes. These things, there are two more important things to tell about yourself. ఇదే కాకుండా ఇంకా కొన్ని ఉంది. Can you guess them? చెప్పగలరా? వాట్ సుచిత, ఇంకా ఏం చెప్పాలి? మన గురించి మన పేరు చెప్పాము, మనం ఏం చదువుకుంటున్నాము, మన కాలేజ్ నేమ్, మన పేరెంట్స్ గురించి, మనం ఎక్కడ ఉంటున్నాము, ఓకే, మన హాబీస్, మన అంబిషన్స్. ఎస్. వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్? నీ బలము బలహీనత గురించి తెలుసా? వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్? Main thing before going to attend any interview, we have to say about our strength and weakness. Yes, see this PPT. నీ strength and weakness, నీ యొక్క బలము బలహీనత అన్నమాట. What is your strength? Can you tell me? నీ strength ఏంటి? నీలో ఉన్న బలం ఏంటి నాన్న? జస్ట్ వన్ ఎగ్జాంపుల్, జస్ట్ ఫర్ ఆస్కింగ్. నీకు తెలిస్తే చెప్పు, ఈ బలం ఏంటి? కొంతమందికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, కొంతమందికి బోల్డ్నెస్. నీ క్వాలిటీ చెప్పు, గుడ్ క్వాలిటీస్ నీలో ఏమున్నాయి? నీ బలం ఏంటి? యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ యువర్ పేరెంట్సా? వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? నువ్వు ఏదైనా ఆన్సర్ చెప్తే నెక్స్ట్ నేను చెప్తాను. ఓకే, వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్? My mother, ma'am. యువర్ మదర్ యువర్ స్ట్రెంగ్త్. ఓకే, వాట్ ఈస్ యువర్ వీక్నెస్? యు ఆర్ సెన్సిటివ్, అలా ఉంటది కదా, కాదా? Sensitive. యు ఆర్ సెన్సిటివ్ ఆర్ యు ఆర్ షై. ఐ థింక్ యు ఆర్ షై, రైట్? నీకు షైగా ఉన్నావు కదా, కాబట్టి యువర్ వీక్నెస్ ఈస్ షై. యు ఆర్ ఫీలింగ్ షై అండ్ యు ఆర్ నాట్ స్పీకింగ్, రైట్? నాగేష్, వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్? నీ స్ట్రెంగ్త్ ఏంటి? యు ఆర్ ఆల్వేస్ స్మైలింగ్. స్మైలింగ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, రైట్? యా మేడం, ఓకే మేడం. వెరీ గుడ్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పాజిటివ్. ఓకే, ఓకే మేడం. అది కూడా ఒక అన్నమాట, అందరికి రాదు, నవ్వుతూ ఉంటావు. యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ యువర్ స్మైల్, రైట్? యా మేడం. నెక్స్ట్, వెరీ గుడ్. మనం మోస్ట్లీ పాజిటివే చెప్పాలా. నీ బలం ఏంటి, నీ బలహీనత ఏంటి? వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్? నీ బలం ఎవరు? నువ్వేనా? నేనే మేడం. యువర్ సెల్ఫ్, యువర్ స్ట్రెంగ్త్, యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. నా యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్సే నా స్ట్రెంగ్త్ అన్నమాట. నేను అదే చెప్పాను కదా, మై స్ట్రెంగ్త్ ఈజ్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓకే, అండ్ స్మార్ట్ వర్కింగ్ నేచర్ అని చెప్పాను. విన్నావా ఫస్ట్ డే? యా. సో what is your strength? Your weakness is my family. Why? ఏదైనా కష్టం వస్తే ఓర్చుకోలేం కదా మేడం. అంటే మనము వీక్నెస్ ని కూడా పాజిటివ్ గానే చెప్పాలా. ఓకే, ఓకే మేడం. పాజిటివ్ గానే చెప్తూ, ఈవెన్ when we are attending interview also we have to say weakness also one of the strength. దాన్ని డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా చెప్పాలి. ఓకే, యా. నౌ what are your strength and weakness? I am naturally shy.
దీని స్ట్రెంగ్త్ అంటారా వీక్నెస్ అంటారా? షై ఈజ్ యువర్ ఎక్సలెంట్. నేను న్యాచురల్ గా చాలా షైగా ఫీల్ అవుతాను, నేను ఎక్కువ ఎవరితో మాట్లాడను. ఐ ఆమ్ వెరీ బోల్డ్ అంటారు. అది వీక్నెస్ స్ట్రెంగ్త్? వీక్నెస్ ఐ ఆమ్ వెరీ బోల్డ్. వీక్నెస్ మేడం. అది యు ఆర్ బోల్డ్ అనేది వీక్నెస్ ఎందుకు అవుతుంది? స్ట్రెంగ్త్ కదా. కాదు మేడం. ఎలా కాదు కదా, నీకేం తెలుసా? నువ్వు బోల్డ్ గా ఉండడం వీక్నెస్సా? షైగా ఉండడం వీక్నెస్, బోల్డ్ గా ఉండడం అనేది నీ స్ట్రెంగ్త్. అందరు అలా ఉండలేరు కదా. నువ్వు అందరిలో లేసి ధైర్యంగా మాట్లాడగలుగుతావంటే అది నీ స్ట్రెంగ్త్, అది వీక్నెస్ కింద రాదు. ఓకే, ఎస్. ఐ ఆమ్ నేచురలీ షై. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వీక్నెస్ యాజ్ ఎ స్ట్రెంగ్త్. మన వీక్నెస్ ని కూడా మనము పాజిటివ్ గా ఎలా చెప్పడము. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ గోయింగ్ టు అటెండ్ ఏ ఇంటర్వ్యూ. సో దే విల్ ఆస్క్ వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. నీ స్ట్రెంగ్త్ నీ వీక్నెస్ చెప్పు అంటారు. సో మనం ఏదైనా ఇండైరెక్ట్ గా చెప్పకూడదు. ఓకే, డైరెక్ట్ గా చెప్తే ఫీల్ అవుతారు కాబట్టి మనం ఇండైరెక్ట్ గా చెప్పాలి. ఐ డోంట్ లైక్ టు వర్క్ విత్ టీమ్. కొంతమంది ఏమి అంటారు, నాకు టీంలో వర్క్ చేయడం ఇష్టం ఉండదు అని. అలా మనం డైరెక్ట్ గా చెప్తే ఇన్ ఆఫీసర్స్ దే హ్యావ్ టు మేక్ వన్ టీమ్ అండ్ దే హ్యావ్ టు వర్క్ టుగెదర్ కదా. కొంతమందికి టీమ్ లో వర్క్ చేయడం ఇష్టం ఉండదు, ఐ వాంట్ టు వర్క్ సెపరేట్ అంటారు. సో అలా చెప్పినప్పుడు వాళ్ళకి నెగిటివ్ గా మనము చెప్పినట్టు అవుతాము. సో అలాంటిది ఎలా స్ట్రెంగ్త్ గా చెప్పాలి అనేది నేను చెప్తానంట. ఐఎమ్ నేచురలీ షై. I default to believing that I can solve any problem on my own. నాకు ఎలాంటి ప్రాబ్లం ఇస్తే కూడా నేను సాల్వ్ చేయగలను. అండ్ మ్యాథ్ వాజ్ నాట్ మై స్ట్రాంగెస్ట్ సబ్జెక్ట్ ఇన్ స్కూల్. నేను స్కూల్లో ఉన్నప్పుడు మ్యాథ్స్ నాకు సరిగా రాదు అనేది ఇలా చెప్పాలన్నమాట. మ్యాథ్ వాజ్ నాట్ స్ట్రాంగెస్ట్ సబ్జెక్ట్ ఇన్ స్కూల్. నేను స్కూల్లో ఉన్నప్పుడు మ్యాథ్స్ నాకు సరిగా రాదు, సో నేను హెచ్ఈసి తీసుకున్నాను కదా. అడుగుతారు, ఎందుకయ్యా ఈ జనరేషన్ లో హెచ్ఈసి సిఈసి తీసుకున్నారు? యూ కెన్ టేక్ మ్యాథ్స్ నో, యూ కెన్ డూ ఇంజనీర్ ఆర్ బీటెక్ నో అంటారు కదా. వై డిడ్ యూ టేక్ హెచ్ఈసి నగేష్? హెచ్ఈసి తీసుకున్నావు? వై డిడ్ యూ టేక్ హెచ్ఈసి? వై డిడ్ యూ టేక్ మ్యాథ్ సబ్జెక్ట్? హిస్టరీ మేడం. సే వాట్ ఈస్ యువర్ వై? ఎందుకు తీసుకున్నావు? మ్యాథ్స్ రాదా? డోంట్ యు నో మ్యాథ్స్? రాదు మేడం. డోంట్ యు లైక్? రాదు మేడం. అలా ఎలా చెప్పాలి? మ్యాథ్ వాజ్ నాట్ మై స్ట్రాంగెస్ట్ సబ్జెక్ట్ ఇన్ స్కూల్. అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు మ్యాథ్స్ అంతగా రాదు కాబట్టి నేను ఇంకా కాన్ఫిడెంట్ తో మ్యాథ్స్ తీసుకోలేదు. సో ఐఎమ్ వెరీ సెన్సిటివ్. ఇట్ ఈస్ వీక్నెస్, రైట్? ఐఎమ్ వెరీ సెన్సిటివ్. నాకు ఎవరైనా ఏదైనా అనేస్తే తర్వాత నేను ఎవరితో మాట్లాడను. ఐఎమ్ వెరీ సెన్సిటివ్. ఐ ఆమ్ కాంపిటిటివ్. నేను అందరితో పోటీగా ఉంటాను. సో ఐఎమ్ టూ ఫోకస్డ్. నేను చాలా ఫోకస్డ్ గా ఉంటాను. ఎప్పుడు నేను ఏదో ఒకటి నేర్చుకోవాలని ఉంటాను. నాట్ కంఫర్టబుల్ టేకింగ్ రిస్క్. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ టేకింగ్ రిస్క్. నేను ఎప్పుడు రిస్క్ తీసుకునేదానికి ఇష్టపడను. అది నెగిటివే కదా, వీక్నెస్ కదా అది. ఆ వీక్నెస్ ని కూడా మనము పాజిటివ్ గా చెప్పుకోవాలన్నమాట కదా. ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ అంటే అది నెగిటివ్ వస్తుంది. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ టేకింగ్ రిస్క్. దీస్ ఆర్ ద వీక్నెస్. సో వీ హ్యావ్ టు సే యాజ్ ఇన్ పాజిటివ్ వే. సో నౌ స్ట్రెంగ్త్. వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్? You said I am smiling and I am self-confidence. Okay, I am very bold. I am very bold lady. నేను ఏదైనా డైరెక్ట్ గా చెప్పేస్తాను. I don't have any hiding. నేను ఏది దాచిపెట్టను. ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ కూడా అంటారు. I am a straight forward nature. నేను ఏదైనా ముఖం మీద చెప్తాను. నేను ఏది దాచిపెట్టను. I am self-confidence. Okay, and I have leadership quality. I have a leadership quality. I'm very collaborative and have always preferred to work in group. నేను ఎప్పుడు గ్రూప్ లో వర్క్ చేయడం అంటే చాలా ఇష్టపడతాను. ఓకే,
and I have extremely strong writing skill. నాకు writing skills లో చాలా మంచి టాలెంట్ ఉంది. ఐఎమ్ క్రియేటివ్ థింకర్. నేను చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తాను. ఐ నెవర్ గివ్ అప్. నేను ఎప్పుడు ఏది కానీ వదులుకోను. ఐ నెవర్ గివ్ అప్. హానెస్ట్. ఐఎమ్ వెరీ హానెస్ట్. ఐ హ్యావ్ మోర్ పేషెన్స్. నాకు చాలా పేషెన్స్ ఉంది, ఓపిక ఉంది. ఐఎమ్ సెల్ఫ్ డిసిప్లైన్డ్. నేను చాలా డిసిప్లైన్ గా ఉంటాను. నాకు నేను చాలా డిసిప్లైన్ గా ఉంటాను. These are our strength. Before going to attend the interview, we have to plan it and we have to practice it, how we have to say our strength and weakness. These are the qualities. So these are our strength and weakness. Okay. Why should you know about your strength and weakness? మనము మన యొక్క స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ని ఎలా తెలుసుకుంటాము అనేది చూద్దాం అన్నమాట. ఓకే, ఎస్. Better understanding of yourself helps you to grow more, self-development and personal growth. Okay, come on, write down these things. Nagesh, are you there? Yeah, okay, madam. ఇది రాసుకుంటూ ఉండండి. Okay. Come on, note down. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, అవన్నీ నోట్ చేసుకున్నారా? చేసుకున్నాం మేడం. ఇవి నోట్ చేసుకోండి, నేను అడుగుతాను అనమాట. ఇప్పుడు మీ స్ట్రెంగ్త్ వీక్నెస్ చెప్పాను కదా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అవన్నీ నేను అడుగుతాను అనమాట ఇప్పుడు. ఓకే, యా. Knowing your strength and weakness. Better understanding of yourself. First, మన గురించి మనం అండర్స్టాండింగ్ చేసుకోవాలి. We have to understand ourselves. Helps you to grow more. We have to improve ourselves more. Self-development and personal growth. Okay, we have to be always positive. So better understanding of yourself helps you to grow more. Self-development and personal growth are the important. Knowing your strength and weakness. We have to be positive. Okay, we have to be positive and we have to improve our skills in a positive way. Next. Why will interviewers ask about our weakness? ఎందుకు మన వీక్నెస్ గురించి అడుగుతారు మనం ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు? కెన్ ఎనీవన్ టెల్? వాట్ నగేష్? నగేష్, ఆన్ యువర్ వీడియో. సుచిత, వీడియో ఆన్ చేయండి అమ్మా. సో వెన్ వీఆర్ అటెండింగ్ ఇంటర్వ్యూ, they will ask about our weakness. ఎందుకు స్ట్రెంగ్త్ కన్నా వీక్నెస్ ఎక్కువ అడుగుతుంటారు? ఎందుకు చెప్పండి? సో యా, టెల్ మీ. వీక్నెస్ తెలిస్తే వాళ్ళు వర్క్ ఎలా చేయగలరు, వాళ్ళ వీక్నెస్ ని బట్టి. వెరీ గుడ్. సో నౌ సుచిత సెడ్, ఐ ఆమ్ వెరీ షై కదా.
Yeah, సుచిత madam. చెప్పింది నేను చాలా షై మ్యామ్ అని. అలాంటి వాళ్ళని టీంలో పెట్టినప్పుడు ఏమవుతుంది? వర్క్ కూడా స్లోగా ఉంటుంది. ఎస్, అంటే ఆ అమ్మాయి అన్నిటికీ ఫీల్ అవుతుంది. సో షీ హ్యాస్ టు చేంజ్ ద షైనెస్ ఆర్ షీ హ్యాస్ టు కంటిన్యూ? అంటే తను చేంజ్ చేసుకోవాలా లేదా అలా ఉంటేనే ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ లో బాగుంటుంది? ఎస్, షీ షుడ్ బి మింగిల్ విత్ ఆల్ కదా. షై అనేది ఫీల్ అవ్వకుండా షీ షుడ్ బి బోల్డ్. తను బోల్డ్ గా ఉండాలి. సో నువ్వేం చెప్పావు? వాట్ ఈస్ యువర్ వీక్నెస్? ఇప్పుడు నువ్వు ఫ్యామిలీ గురించి చెప్పావు. సో యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ మీన్స్ కెన్ యూ వర్క్? ఎప్పుడు ఫ్యామిలీ గురించే థింక్ చేస్తా అంటే మనం వర్క్ చేయగలమా? చేయలేం మేడం. సో యూ హ్యావ్ టు చేంజ్, రైట్? చేంజ్ చేసుకోవాలా? యా, యూ హ్యావ్ టు చేంజ్. వై విల్ ఇంటర్వ్యూయర్స్ ఆస్క్ అబౌట్ అవర్ వీక్నెస్? ఫస్ట్ ఎందుకు మన వీక్నెస్ అడుగుతారంటే మనం అందరిలో మింగిల్ అవ్వగలమా? మనకి జాబ్ ఇస్తే వీ హ్యావ్ టు గెట్ ఆన్. మనం ఈ యొక్క వీళ్ళకి ఈ కెపాసిటీ ఉందా, జాయిన్ అయితే వీళ్ళు టీమ్ వర్క్ లో చేయగలరా? సో దే హ్యావ్ టు ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ దే హ్యావ్ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్, రైట్ కదా. మనం ఒక చోట వర్క్ చేసేటప్పుడు మనం చాలా ఛాలెంజెస్ ని ఎదుర్కోవాలి. వీ హ్యావ్ టు ఫేస్ ద ఛాలెంజెస్. సో వీ షుడ్ బి, అవర్ వీక్నెస్ ఆల్సో షుడ్ బి అవర్ స్ట్రెంగ్త్. మన వీక్నెస్ ని కూడా మనం స్ట్రెంగ్త్ గా తీసుకోవాలన్నమాట, రైట్? నెక్స్ట్, టు అసెస్ యువర్ క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ. అక్కడ వీక్నెస్ గురించి ఎందుకు అడుగుతారంటే మీ యొక్క అసెస్ అండ్ యువర్ క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ, మన యొక్క క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ అక్కడ తెలుస్తుంది. టు అబౌట్ యువర్ సెల్ఫ్ అవేర్నెస్. సో టు నో యువర్ సెల్ఫ్ అవేర్నెస్ అండ్ టు టెస్ట్ యువర్ అబిలిటీ టు మెయింటైన్ కంపోజర్ అండ్ అండర్ ప్రెషర్. ఒకవేళ నీకు జాబ్ లో చాలా ప్రెషర్ ఉన్నప్పుడు నువ్వు ఏమవుతావు? నీకు వీక్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు కెన్ యూ మేనేజ్? కెన్ యూ ఫేస్ ద ఛాలెంజెస్? నో. If you are feeling shy, you are not mingling with anyone. So you have to talk with other persons. Feeling shy means, can you know about the work? No, you can't, right? మనం తెలుసుకోలేము. మనం షై అనుకొని మనం సైలెంట్ గా ఉన్నామంటే ఆ ఆఫీస్ లో గ్రోత్ అనేది వస్తుందా? రాదు. సో అలాంటిది వాళ్ళు ఆలోచిస్తారనమాట. సో ఈ అమ్మాయిని తీసుకుంటే మన టీంకి యూజ్ అవుతారా లేదా, రైట్ కదా. సో ఇట్లా ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు మన వీక్నెస్ గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటారనమాట. ఓకే, ఓకే మేడం. చేయలేను, I am feeling very shy, so I am unable to work along with team. Be honest and choose a real weakness. Give example for how you have worked to overcome your weakness. For example, you are feeling very shy. If you work along with team, the team will not able to manage you. So you have to give example. If I work along with team, I have to overcome and I have to change my attitude. నేను త్వరగా చేంజ్ చేసుకొని నేను టీం వర్క్ చేయగలను. ఇప్పుడైతే స్టార్టింగ్ కొంచెం కష్టం. ఇఫ్ యు గివ్ దిస్ జాబ్ ఐ కెన్ చేంజ్ మై యాటిట్యూడ్ అండ్ క్యారెక్టర్, ఓకే అని చెప్పాలి. నౌ ట్రై టు లిస్ట్ అవుట్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. ఎస్, ఆర్ యు దేర్ సుచిత అండ్ నాగేష్? కెన్ యూ రైట్ డౌన్? సుచిత? యా మేడం. మీ స్ట్రెంగ్త్ నౌ. ఇప్పుడు మీరేం చేయాలంటే ఒక టేబుల్ రాసుకోండి. ఒక టేబుల్ డ్రా చేసుకొని ఈ పక్క స్ట్రెంగ్త్ ఈ పక్క వీక్నెస్ రాయాలి. మీ స్ట్రెంగ్త్ ఏంటో మీ వీక్నెస్ ఏంటో నాకు రాసి చూపించాలా. 5 points ఎనఫ్. ఓకే, నౌ ట్రై టు లిస్ట్ అవుట్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. యా, no problem. Whatever your strength and weakness, you note down. Come on, write. Then show to me. నాకు చూపించాలి ఇప్పుడు.
box, right? Can you write it? Type. Nagesh and Suchita, you have to type it in a chat box. Chat box lo kuda type cheyochu. Oka 3 strength and 3 weakness type cheyandi chuddam. I say some strength. My strengths are sincere, my strengths are sincere. కొన్ని చెప్తా మీకు వినిపిస్తే మీరు నోట్ చేసుకోండి. My strengths are sincerity and hard working nature. Nowadays anyone hard working? No. We have to do smart working. I am a smart working nature అని చెప్పాలి. హార్డ్ వర్కింగ్ మనం ఇప్పుడున్న ఈ జనరేషన్ కి మనం హార్డ్ వర్కింగ్ చేయాలా? నో. We have to work smart. కష్టపడకూడదు, స్మార్ట్ వర్కింగ్ చేయాలా. So animal will do hard work and one animal do smart work. Which animal that one? Donkey will do hard work and horse will do smart work. Which animal will belong to? Smart working like a horse. Papa donkey అయితే చాలా కష్టపడుతుంది, మూటలు మోస్తుంది, కానీ గుర్రము ఎప్పుడు స్మార్ట్ వర్క్ గానే ఉంటుందన్నమాట కదా. మనుషుల్ని ఎక్కించుకొని అలా షికారు కొట్టి డబ్బులు సంపాదిస్తుంది. బట్ డాంకీ ఏం చేస్తుంది? పాపము మూటలు మోస్తుంది అనమాట. మూటలు మోస్తుంది, వెయిట్ అంతా మోస్తుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, రైట్? విచ్ వన్ యూ లైక్ ననా? Nagesh, smart working or hard working? You like smart working or hard working? Hard working. నీకు హార్డ్ వర్క్ చేయడం ఇష్టమా, స్మార్ట్ వర్క్ చేయడం ఇష్టమా? కష్టపడడం ఇష్టమా, తెలివితో వర్క్ చేయడం? హార్డ్ వర్క్ అంటే ఇష్టమా? కష్టపడతావు. యు లైక్ హార్డ్ వర్కింగ్. ఓకే, తెలివిగా ఉపయోగిస్తాను, దాని టైం బట్టి ఉపయోగిస్తాను. దాని స్మార్ట్ వర్క్ అంటారు. దట్ ఈస్ స్మార్ట్ వర్క్. స్మార్ట్ గా వర్క్ చేయాలి కదా, కష్టపడకూడదు. ఒక కష్టమైన వర్క్ ని కూడా మన క్రియేటివిటీతో దాన్ని స్మార్ట్ వర్కింగ్ గా చేయాలి కదా. అదే టీమ్ వర్క్, రైట్? ఒక వర్క్ ని నువ్వే చేస్తే అది హార్డ్ వర్కింగ్ అవుతుంది. అది టీమ్ గా చేస్తే, ఒక వెయిట్ ఉంది నాన్న, ఒక బెంచ్ ఉంది, నువ్వు ఒకటే తీస్తే, నువ్వు ఒకటే తీసుకెళ్తే దాన్ని ఏమంటారు? హార్డ్ వర్కింగ్ అది. సో నీ ఫ్రెండ్స్ తో కలిసి తీసినప్పుడు, నలుగురు కలిసి చేస్తే ఆ వర్క్ ఏమవుతుంది? స్మార్ట్ వర్క్, రైట్? స్మార్ట్ వర్క్ కదా. సో వీ హ్యావ్ టు యూటిలైజ్ ద టీమ్ వర్క్. టీమ్ తో కలిసి పనిచేసినప్పుడు మనకు వర్క్ అనేది అంత హార్డ్ గా కనిపించదు అనమాట. ఓకే, ఏదైనా మనము థింక్ చేస్తే స్మార్ట్ వర్క్. ఓకే, ఈజీ, డిఫికల్ట్ గా ఉన్నదాన్ని కూడా ఈజీగా చేసుకోవాలి. సో వాట్ ఎవర్ యు ఆర్ ఫేసింగ్ డిఫికల్ట్, హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ ఏ స్మార్ట్ వర్క్. సో ఐ ఆమ్ సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్. ఇక్కడ చెప్పచ్చు, నేను చాలా సిన్సియరు, హార్డ్ వర్కింగ్ చేస్తాను. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఐ హ్యావ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. నేను చాలా బాగా అందరితో మింగిల్ అవుతాను, నాకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్. ఆర్ మై గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్. ఐ హ్యావ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ దట్ ఆర్ ద greatest skills of me.
మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంది. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిల్, గ్రేటెస్ట్ స్కిల్, స్ట్రెంగ్త్. అది కూడా ఒక స్ట్రెంగ్తే కదా. నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ ఈస్ మై స్ట్రెంగ్త్. నాకు కంప్యూటర్ లో చాలా నాలెడ్జ్ ఉంది, సో అది కూడా నాకు స్ట్రెంగ్తే అన్నమాట. నాలెడ్జ్, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రెంగ్త్. సో నువ్వు వచ్చి హెచ్ఈసి చదువుతున్నావు అంటే నీకు సైన్స్ పైన పెద్దగా నీకు ఐడియా లేదు, కానీ నీకు కంప్యూటర్స్ బాగొచ్చు అనమాట. సో నువ్వు ఎలా చెప్తావు? I have knowledge in computer. It's also one of my strength. I have a positive attitude towards life. నేను లైఫ్ ఎప్పుడు పాజిటివ్ గానే థింక్ చేస్తాను, నా మైండ్ లో ఎప్పుడు నెగిటివ్స్ రాదు. ఎలా పాజిటివ్ థింకింగ్ అంటే మనం ఎప్పుడు మంచిగానే ఆలోచించాలి, రైట్? ఎప్పుడు వేరే వాళ్ళపైన కంప్లైంట్స్ చేయడము కదా, అవన్నీ నెగిటివ్ థింకింగ్స్, నెగిటివ్ స్కిల్స్. ఓకే, we have a positive thinking skills. మనం ఎప్పుడు పాజిటివ్ గానే థింక్ చేస్తే అన్ని మనకి పాజిటివ్ గానే జరుగుతుంది. ఎలాంటి కష్టమైన పనినైనా మనం పాజిటివ్ గా తీసుకొని స్మార్ట్ వర్కింగ్ తో చేయాలి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద స్ట్రెంగ్త్, రైట్? yes, I have a positive attitude towards life. నాకు లైఫ్ పైన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. ఐఎమ్ గుడ్ అట్ మార్కెటింగ్. నేను చాలా బాగా మార్కెటింగ్ ఇస్తాను. ఎలాంటి వస్తువు అయినా నేను, ఫర్ ఎగ్జాంపుల్ యూ జాయిన్డ్ ఇన్ సేల్స్ కంపెనీ, మార్కెటింగ్ కంపెనీ, దే వాంట్ వాట్ టైప్ స్కిల్స్. నేను ఎలాంటి వాళ్ళనైనా నా మాటలతో యాక్ట్ చేసి వాళ్ళ దగ్గర సేల్ చేపిస్తాను. ఐ హ్యావ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ ఐ am గుడ్ అట్ మార్కెటింగ్. ఓకే, and I have good analytical skill. I'm a team player. నేను చాలా బాగా ఆడుతాను. I am a good cricket player. I'm a team player. నేను నా టీంలోనే బెస్ట్ ప్లేయర్. I am the captain of the team. అంటే నీకు ఇలాంటి గుడ్ క్వాలిటీస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, నిన్నే ఫస్ట్ తీసుకుంటారు, రైట్? ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దే కెన్ సీ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్, రైట్? బట్ they have to select the best person. అంతమందిలో బెస్ట్ పర్సన్ ని ఎలా తీసుకుంటున్నారంటే they have to note down. ఫర్ ఎగ్జాంపుల్, I attended ఇంటర్వ్యూ. ఒక ఇంటర్వ్యూకి నేను వెళ్ళాను, నాలాగా ఒక 10 మెంబర్స్ వెళ్తారనమాట. సో ఆ 10 మెంబర్స్ లో నా క్వాలిటీస్ చేసుకుంటారు, మై వీక్నెస్ అండ్ మై స్ట్రెంగ్త్ అండ్ మై క్వాలిఫికేషన్, మై ఎక్స్పీరియన్స్, ఎవ్రీథింగ్ దే హ్యావ్ టు నోట్ డౌన్. But one more person went to attend the interview. They have to note down. They have to compare. Both they have to compare. Who is best? Yes, they'll see the comparison. Whose qualification more, experience and communication and their strength, weakness, everything. They have to see the attitude, body language, everything. They'll observe how they are speaking, how they are very polite, how they are give respect to elders, everything they'll see. Okay, they observe each and everything and they'll give the preference to the best person. చాలా మంది ఇంటర్వ్యూకి వెళ్తారు, కొంతమంది సెలెక్ట్ అవుతారు. హౌ? దే విల్ సీ ద లిస్ట్ అవుట్. ఓకే, దే విల్ సీ ద స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. ఫస్ట్ వాళ్ళలో ఉన్న బలము బలహీనతని తెలుసుకుంటారు. దాని తర్వాత వాళ్ళ యొక్క టాలెంట్ ని గుర్తిస్తారు, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్, టాలెంట్ అండ్ వాళ్ళని చూస్తారనమాట. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పుడు వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. సో వీ హ్యావ్ టు ట్రైన్ అప్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం ట్రైన్ అప్ చేయాలా వద్దా? వాట్ నాగేష్, సుచిత, ఆర్ యు దేర్? సుచిత వీడియో ఆన్ చేయనన్నా. సుచిత, ఎస్, వీడియో ఆఫ్ చేయకూడదు. ఓకే, సో ఐడియా వచ్చిందా మీకు? స్ట్రెంగ్త్ ఏంటో, వీక్నెస్ ఏంటో? ప్లీజ్ రెస్పాండ్. యా మేడం, అర్థమైంది. మనలో ఉన్న క్వాలిటీస్ మనకు తెలియాలి, రైట్? యా, ఇంకా కొన్ని చెప్తాను. ఐ హ్యావ్ గుడ్ కమాండ్ ఓవర్ కంప్యూటర్ నెట్వర్కింగ్ చెప్పాను కదా. నా కంప్యూటర్ నెట్వర్క్ లో కూడా మంచి కమాండ్ ఉంది, నేను చాలా బాగా చేస్తాను.
Okay, I have good analytical skill. I am proud of my communication skills. నేను కమ్యూనికేషన్ స్కిల్స్ లో నేను చాలా బాగున్నాను. ఐ ఆమ్ స్పీకింగ్ వెరీ వెల్. నేను చాలా బాగా ఎవరితో అన్నా, కొత్త వాళ్ళతో అయినా పాత వాళ్ళతో అన్నా నేను చాలా బాగా కలిసిపోతాను, బాగా మాట్లాడతాను. ఓకే, ఐ మింగిల్ విత్ టీమ్. Yeah, I am good at multitasking work under pressure, working to a deadline. నేను ఒకే వర్క్, చాలా వర్క్ ఒకసారి చేయగలను. ఐ హ్యావ్ ఏ మల్టీ టాస్క్ వర్క్ ఇన్ వన్ డెడ్లైన్. ఏ వర్క్ ఇచ్చినా నేను డెడ్ లైన్ ముందే కంప్లీట్ చేసేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక వర్క్ ఇస్తారు అనమాట. మీ క్లాస్ టీచరు ఈరోజు మీరు చదువుకొని వస్తే రేపు ఎగ్జామ్ పెడతాను అని చెప్తారు. సో యూ హ్యావ్ టు కంప్లీట్ ఆర్ నాట్? మీరు చదువుకొని వెళ్తారా? లేదు చూద్దాంలే, రేపు ఎగ్జాము, రేపు పొద్దున రేపు బుక్ తీసి రేపు మార్నింగ్ చదువుకుంటాము అంటారు. రేపు మార్నింగ్ వెళ్తారు, ఎగ్జామ్ 10 minutes చదువుకుంటే చాలు, ఇప్పుడే ఎందుకు అనుకుంటారా? డెడ్ వర్క్ వెయిట్ చేస్తారా, ముందే కంప్లీట్ చేసుకుంటారా? ముందే కంప్లీట్ చేస్తాం మేడం. యూ హ్యావ్ టు కంప్లీట్. yes, so that is called I am good at multitasking or working under pressure. ఎట్లాంటి ప్రెషర్, ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినా కూడా, చాలా పెద్ద క్వశ్చన్ ఇచ్చినా కూడా నేను దాన్ని త్వరగా అండర్స్టాండ్ చేసుకుంటాను. ఎంత పెద్ద టాస్క్ ఇచ్చా కూడా నేను దాన్ని మినిమైజ్ చేసి దాన్ని త్వరగా కంప్లీట్ చేసుకుంటాను. ఐఎమ్ స్కిల్డ్ అట్ మల్టీ టాస్కింగ్, వర్క్ అండర్ ప్రెషర్, వర్కింగ్ టు ఏ డెడ్ లైన్. ఓకే, నెక్స్ట్. ఐఎమ్ వీక్నెస్ చూద్దామా? సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వీక్నెస్. ఇంతసేపు మనం డిస్కస్ చేసింది స్ట్రెంగ్త్, యువర్ స్ట్రెంగ్త్. నౌ నగేష్, సే సమ్ స్ట్రెంగ్త్. ఒక 5 స్ట్రెంగ్త్ చెప్పండి. నేను ఇందాక డిస్కస్ చేశాను కదా 5 స్ట్రెంగ్త్. యు అన్మ్యూట్. myself. స్ట్రెంగ్త్. యా మేడం. నీ స్ట్రెంగ్త్ చెప్పు. స్ట్రెంగ్త్ ఇందాక నేను చెప్పాను 20 చెప్పాను, 20 అబోవ్ ఉంటది, దాంతో ఒక 5 చెప్పు. మై స్ట్రెంగ్త్ మేడం, మై స్మైల్. ఫైవ్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, స్మార్ట్ వర్కింగ్, హార్డ్ వర్కింగ్ చెప్పావు కదా, మర్చిపోయావా? యా మేడం. టెల్ మీ. మర్చిపోతే ఎట్లా? లేదు మేడం, మర్చిపోలేదు. లేదు మేడం, ఇందాక బయటకు. సరే 5 స్ట్రెంగ్త్ చెప్పు ఏదైనా, నేను చెప్పింది అంతా చెప్పర్లేదు. హార్డ్ వర్కింగ్ చెప్పావు కదా మేడం. మై స్ట్రెంగ్త్ ఈస్ హార్డ్ వర్కింగ్, అలా చెప్పు. మై స్ట్రెంగ్త్ ఈస్ హార్డ్ వర్కింగ్. లీడర్ క్వాలిటీ ఉందా? యా మేడం. టెల్ మీ. I have a leader quality. మేడం 3 years ఉన్నా మేడం స్కూల్లో. సెల్ఫ్ మోటివేటెడ్ ఏమన్నా ఉందా? బోల్డ్ ఉన్నావా? బోల్డ్ ఉన్నావా? ఐ ఆమ్ వెరీ బోల్డ్. బోల్డ్ లేదా? షయ్యా? ఐ ఆమ్ షయ్యా? బోల్డ్ మేడం, షై లేదు మేడం. ఐ ఆమ్ వెరీ బోల్డ్ అనాలి. ఐ ఆమ్ వెరీ బోల్డ్. ఇంకా 2 క్వాలిటీస్. మేడం 5 అయిపోయినాయి కదా మేడం. నెక్స్ట్. ఓకే, వెరీ గుడ్. యా, వీక్నెస్ అడుగుతాను, బీ రెడీ. నౌ సుచిత, ఆర్ యు రెడీ టు సే యువర్ స్ట్రెంగ్త్? యు సెడ్ 1 మై స్ట్రెంగ్త్, మై వీక్నెస్ చెప్పావు కానీ నీ స్ట్రెంగ్త్ చెప్పలేదు కదా నాన్న. కెన్ యూ టెల్ నౌ? మై మదర్. నీ స్ట్రెంగ్త్ చెప్పు. మీ మదరా? తర్వాత ఇప్పుడు నేను కొన్ని చెప్పాను కదా నాన్న, దాంతో నీకు ఏమన్నా క్వాలిటీస్ ఉన్నాయా? ఎనీ క్వాలిటీ మ్యాచ్ టు యూ? లిస్ట్. స్మార్ట్ వర్కింగ్, వెరీ గుడ్. యా, నెక్స్ట్. You have any leadership quality? Any good communication? Yes, sir.
Say, I have good communication skills. Chapali. You have to have good communication skills. I have, madam. Good communication skills. I have good You are communication. sensitive. You are sensitive or bold? No, sensitive or bolder? Well, You are bold or bold? Very good. Yeah. ఇప్పుడు వీక్నెస్ చూద్దామా? okay. Yeah. Now we'll go to the weakness. ఇప్పుడు స్ట్రెంగ్త్ అయిపోయింది కదా, వీక్నెస్ చూద్దాం. ఏమేం వీక్నెస్ క్వాలిటీస్ ఉన్నాయో చూద్దామా? సెల్ఫ్ క్రిటికల్, సెన్సిటివ్, disorganized and self-critical. Okay, sensitive, perfectionism. This can be strength in many roles, so be sure you have example of how you are perfect in work. I am very perfect in any work. నాకు ఏ వర్క్ ఇచ్చినా చాలా పర్ఫెక్ట్ గా చేస్తాను. ఓకే, ఐ ఆమ్ షై, ఇది వీక్నెస్ అన్నమాట. ఐ ఆమ్ షై అండ్ ఐ ఆమ్ సెన్సిటివ్. బోల్డ్ అనేది స్ట్రెంగ్త్, సెన్సిటివ్ అండ్ షై ఈస్ వీక్నెస్. ఓకే, ఐ ఆమ్ లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ నాన్ ఎసెన్షియల్ స్కిల్స్. నాకు నాన్ ఎసెన్షియల్ స్కిల్స్ లో అంతగా పెద్దగా ఐడియా లేదు. ఓకే, లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది. నాట్ స్కిల్డ్ అట్ డెలిగేటింగ్ టాస్క్, నాకు అంత స్కిల్స్ లేదు, ఏదైనా హ్యాండిల్ చేయడము అంత ఈజీగా రాదు అన్నట్టు. టేక్ ఆన్ టూ మచ్ రెస్పాన్సిబిలిటీ, నాకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే ఐ కాంట్ డూ. నాట్ డీటెయిల్ ఓరియంటెడ్ టు డీటెయిల్ ఓరియంటెడ్, నాకు ఏదైనా చాలా డీటెయిల్ గా చెప్పడం ఇష్టం ఉండదు. ఓకే, ఐఎమ్ సింపుల్ అండ్ వెరీ షార్ట్ టైప్, ఏదైనా ఎక్కువగా దాని గురించి ఆలోచించడం అనేది నాకు రాదు. టూ ఫోకస్డ్, ల్యాక్ ఆఫ్ ఫోకస్, నేను దేని గురించి అయినా అంతగా ఫోకస్ చేయను. ఓకే, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ టేకింగ్ రిస్క్, నేను ఎప్పుడు రిస్క్ తీసుకునేదానికి ఇష్టపడను. ఓకే, నాకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్నా ఇష్టం ఉండదు. టేక్ ఆన్ టూ మచ్ రెస్పాన్సిబిలిటీ, నాకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము ఇష్టం ఉండదు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ షై అండ్ ఐఎమ్ సిమిలర్ టు పర్ఫెక్ట్నిజం అండ్ ఐఎమ్ వెరీ కాంపిటేటివ్, కానీ నేను అందరిలో చాలా పోటీగా ఉంటాను. నాట్ అడాప్ట్ అట్ పబ్లిక్ స్పీకింగ్, పబ్లిక్ లో మాట్లాడడం అంటే నాకు ఇష్టం ఉండదు. ఓకే, యా, దీస్ ఆర్ ద వీక్నెస్. ఓకే, సో ఇవన్నీ వీక్నెస్ అన్నమాట. ఇప్పుడు మీరు నాకు చెప్పాలి. ఇప్పుడు చెప్పాను కదా, మీ వీక్నెస్ మీరు షేర్ చేయగలరా? సుచిత, కెన్ యూ షేర్ యువర్ వీక్నెస్? 2 or 3 ఎనఫ్ నాన్న. పబ్లిక్ లో మాట్లాడు. ఇష్టం ఉండదా? వెరీ గుడ్. ఐ డోంట్ లైక్ టు స్పీక్ ఇన్ పబ్లిక్ కదా. ఎస్, నాట్ అడాప్టెడ్ పబ్లిక్ స్పీకింగ్. నోట్ చేసుకోవాలా, నీ వీక్నెస్ నువ్వు నోట్ చేసుకుంటే కదా నెక్స్ట్ నువ్వు చేంజ్ చేసుకోవడానికి. నాట్ అడాప్ట్ టు స్పీక్ ఇన్ పబ్లిక్. నెక్స్ట్, ఐ ఆమ్ షై, సెన్సిటివ్. షై ఫస్ట్ చెప్పావు. ఐఎమ్ షై, ఐఎమ్ సెన్సిటివ్. నెక్స్ట్ ఇంకా ఏముంది వీక్నెస్ నీలో? Risk. యూ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. Yes. ఓకే, నీకు రిస్క్ తీసుకోవడం ఇష్టం ఉండదా? వెరీ గుడ్. ఇంకా ఏదైనా ఉందా? దట్స్ ఇట్. యా, నగేష్, యూ షేర్ నాన్న, యూ షేర్ యువర్ వీక్నెస్. నగేష్, ఆర్ యూ దేర్? మేడం, నీ వీక్నెస్ చెప్పాలి ఇప్పుడు. నాట్ టు షేర్ యువర్ వీక్నెస్. ఛార్జింగ్ అయిపోయింది మేడం. స్ట్రెంగ్త్ చెప్పా కదా, యా మేడం. వీక్నెస్ చెప్తే మనం క్లోజ్ చేసుకుందాం. యా, సే యువర్ వీక్నెస్. షీ మేడం, షై మేడం. He or shy.
madam. You are not shy. I think you are speaking well, no? Yeah, madam. Okay. Sensitive. Sensitive or Sensitive, shy? madam. Shy, sensitive. తర్వాత I don't want risk. I don't want risk, madam. I don't want to take risk. నీకు రిస్క్ Take తీసుకోవడం ఇష్టం ఉండదు. take. నెక్స్ట్ అంతే మేడం, నేను నోట్ చేసుకునేది. పబ్లిక్ స్పీకింగ్. పబ్లిక్ లో మాట్లాడడం ఇష్టమా? లేదు మేడం. లేదా? ఓకే. రెస్పాన్సిబిలిటీస్. లేవు మేడం. రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం కూడా ఇష్టం లేదా? ఉంది మేడం, తీసుకుంటాను మేడం. ఆర్ యు పర్ఫెక్ట్ ఇన్ ఎనీథింగ్? నో పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ ఇస్ యు ఆర్ పర్ఫెక్ట్. లేదు మేడం. ఆర్ యు మిస్టర్ పర్ఫెక్ట్? పర్ఫెక్ట్ గా చేస్తా ఏదైనా వర్క్ ఇస్తే? నో. యా మేడం. రెస్పాన్సిబిలిటీగా తీసుకో. యు ఆర్ డూయింగ్ పర్ఫెక్ట్. ఓకే. ఓకే మేడం. Yeah, these are your weakness. Weakness also we have to say in a positive way. Okay, now you understood? యా మేడం. Have everyone understood now? అందరికి అర్థమైందా టాపిక్ ఈరోజు? ఎస్ మేడం. ఓకే, ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా మీ వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి, హౌ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. యా, టుమారో విల్ గో టు ద న్యూ టాపిక్. ఓకే. యా మేడం. యా మేడం. యా. ఓకే మేడం, బాయ్ మేడం. ఇప్పుడు మీ గురించి తెలుసుకున్నారు కదా.